గోపీచంద్ భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ పెళ్లి మొదలు తెలుగు సినిమాల కథల వరకు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. భీమా కంటెంట్ చూస్తుంటే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండలా ఉందని అడగగా అలాంటిదేమీ లేదన్నారు. తనకు కథ చెప్పేటప్పుడు కూడా అఖండలా అనిపించలేదని, కానీ ట్రైలర్ చూసి అందరూ అలా అనుకుంటున్నారని, అనుకుంటే మంచిదే కదా, అఖండ సినిమాతో ఈ భీమా పోల్చడం నాకైతే మంచిగా అనిపిస్తుందని తెలిపారు. ఇక తెలుగు సినిమాల కథల విషయంలో గోపీచంద్ తన అభిప్రాయాన్ని తెలిపారు. పాన్ ఇండియా సినిమా కోసం కథ రాసుకుంటే నడవదు. ఎందుకంటే హిందీ ప్రేక్షకులకి మన ప్రేక్షకులకి చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఒక్క ప్రభాస్ కి తప్పితే ఏ నటుడు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు. ఆ నటులకి కథలు రాయటం లేదు. మీరు గమనిస్తే కనుక పాన్ ఇండియా సినిమా అంటూ విడుదలైన ఒక్క సినిమా కూడా ఈ మధ్య ఆడలేదు. పాన్ ఇండియా కథలు రాస్తున్నామంటే వర్కౌట్ అవ్వదు. ముందు తెలుగు సినిమా తీయాలి, విజయం సాధించాలి. కొన్నిసార్లు కొన్ని తెలుగు సినిమాలు మిగతా భాషల ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు అవి పాన్ ఇండియా మూవీస్ అయిపోతాయి. తెలుగు సినిమా విజయం సాధించాక అక్కడ విడుదల చేసి అక్కడ కూడా బాగా ఆడితే అప్పుడు అది బోనస్ అవుతుందని గోపీచంద్ తెలిపారు. అలాగే ప్రభాస్ చేసిన సలార్లో మిమ్మల్ని ఓ పాత్రకు తీసుకోవచ్చు కదా, మీ ఇద్దరు బయట మంచి స్నేహితులు కదా, సినిమాలో కూడా అదే స్నేహం కంటిన్యూ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అడగ్గా అది ఆ సినిమా దర్శకుడు అనుకోవాలి. అతనికి ఆ ఆలోచన రావాలి. అయినా మేం బయట మాత్రమే మంచి స్నేహితులమని, ఇద్దరిని కలిపి వెండితెర మీద చూడాలంటే అది దర్శకుడు మాత్రమే చేయగలడని చెప్పారు గోపీచంద్. కానీ ఎప్పటికైనా ప్రభాస్తో మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉందన్నారు. అలాగే ఒక్క ప్రభాస్తోనే ఆగకుండా మిగతా హీరోలతో కూడా కథ నచ్చితే సినిమా చేస్తాను అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ సూన్ అని ఉందన్నమాట. అప్డేట్ ఏమైనా మీరు ఇస్తారా? అది అప్డేట్ సూన్ అని ఉంది కదా. సో కొన్ని డైలాగ్ చెప్పాడే, కట్అవుట్లు చూసి కొన్ని నమ్మాయిలు డ్యూడ్, కట్అవుట్లు చూసి కొన్ని నమ్మాయిలు డ్యూడ్ అంటే ఇది కూడా నమ్మేయాలన్నమాట. నమ్మాలి. మేబీ ఎస్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు అండి. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ అలాంటిది, ప్రభాస్ గారు అండ్ మీరు, మీ ఇద్దరి కాంబినేషన్లో తప్పకుండా ఒక మంచి మూవీ చూడాలి అని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. ఇక తండ్రి టి కృష్ణ సినిమాలన్నీ విజయం సాధించినవే. వారి సినిమాలన్నీ సామాజిక సమస్యలు, ప్రజల సమస్యలు, ఒక బాధ్యతతో కూడిన సినిమాలుగా వచ్చాయి. అన్నీ హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు దర్శకులు, రచయితలు తెలుగులో కథలు రాయడానికి చాలా కష్టపడుతున్నారు. లేవో అంటున్నారు. మీరేమంటారు అన్నదానికి గోపీచంద్ తనదైన శైలిలో స్పందించారు. అప్పుడు దర్శకులు బయట ప్రజలతో ఉన్నారు. వాళ్ల జీవితాలను చూశారు, వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. సమాజంలో జరుగుతున్న సమస్యని తనదైన శైలిలో కథ రాసుకొని సినిమాగా తీసి విజయాలు సాధించారని, కానీ ఇప్పుడు అలా లేరని బదులిచ్చారు. ఇప్పుడున్న దర్శకులు, రచయితలు బయటకు వెళ్లకుండా డీవీడీలు, ఇంగ్లీషు సినిమాలు, వేరే భాషల సినిమాలు చూస్తున్నారు. అందుకే కొత్త కథలు రావటం లేదు, పుట్టడం లేదు. సమాజం నుండి వచ్చే కథలు ఎప్పుడైనా విజయం సాధిస్తాయి. అది 100% నిజం అని చెప్పారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అందులో సమస్యని చూపిస్తున్నప్పుడు అలాంటి సమస్య ఉంది కదా అనే ఆలోచన వస్తుంది, కనెక్ట్ అవుతారని. తనకు గతంలో 19 సినిమాలో అలాంటి ఒక సమస్య గురించి చెప్పే అవకాశం వచ్చిందని చెప్పారు. ఫైనల్ గా ప్రభాస్ పెళ్లి గురించి అడగగానే నో కామెంట్స్ అని ముగించేశారు గోపీచంద్.